ఇవాళ కూడా చాలా మంచి కాంబినేషన్ తో మనం స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో మామూలుగా అయితే కాకరకాయ నచ్చనిది, చాలా మందికి నచ్చని వెజిటబుల్. అంటే ఎంతో బాగా చేస్తే తప్ప ఫ్రై చేసుకుంటే తప్ప కొంతమంది తినరు. ఇంకొకటి ఏమో మ్యాంగో, రా మ్యాంగో, అది అందరికి నచ్చేది. సో రెండు కాంబినేషన్ తో ఒక మంచి రైస్ రెసిపీ చేసుకోబోతున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే కాకరకాయ చేదు పోగొట్టడానికి పులుపే మంచి అస్త్రం మనకి. అందుకనే సో రా మ్యాంగో అండ్ కరేలా రైస్ చేసుకోబోతున్నాం. రైస్ రెసిపీ అది కూడా సూపర్. అసలు నిజంగా స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తా. ఓకే, సో ఏమైనా ఇంగ్రీడియంట్స్? ఓకే, అబ్బా కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి మంచి టేస్ట్కి. కానీ రెడ్ రైస్ ఇందులో వాడడం కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే జనరల్గా ఈ పోపు మసాలా ఏం వేసుకున్నా మనం జనరల్గా మన వైట్ రైస్ వాడుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి. బట్ ఐ థింక్ కొంచెం రెడ్ రైస్ డిఫరెంట్ టేస్ట్ని కూడా తీసుకొస్తుంది అనిపిస్తుంది. డెఫినెట్లీ. సో కరేలా అలా చక్రాల్లో కట్ చేసి పెట్టేసుకున్నాము. సో అది కాకుండా చింతపండు గుజ్జు రెడీగా ఉంది. సో స్టార్ట్ చేసేద్దామా? కొంచెం యాడెడ్ పులుపు కోసం నిమ్మరసం కూడా ఉందండి. అవును, సో బెల్లం మామూలుగా వేసుకుంటున్నాము కరేలా కాబట్టి, బట్ జనరల్ గా అయితే అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే మనం ఆ పులుపు ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి. బట్ కొంచెంగా ఒకవేళ అంటే డయాబెటిక్స్ లేని వాళ్ళు ఉన్నారు, మనం తీసుకుంటున్నాము, కొంచెంగా వేసుకోవచ్చు. సో ముందుగా పోపు వేసేసుకుందాము. బిఫోర్ దట్ పల్లీలు లైట్ గా మనం ఇప్పుడు వేయించేస్తే పక్కన పెట్టాలా లేదంటే అవసరం లేదు? దాంతో పాటు ఫస్ట్ కొంచెం వేగాలి కాబట్టి ముందది వేసుకున్నాము. తర్వాత పోపు. ఓకే, ఓకే, పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి, ఓకే, కరివేపాకు. బాగా వేగింది కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం డిఫరెంట్ గా ధనియాలు కూడా వేసుకుంటున్నాము, ధనియాల పొడి వేసుకుంటున్నాము. మామూలుగా సాంబార్, రసం వీటిలోనే వేసుకుంటాం, కానీ డెఫినెట్లీ ఇట్లాంటి రైస్ రెసిపీస్ లో ఎస్పెషల్లీ మనం బ్రౌన్ రైస్ లాంటివి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ధనియాలు కూడా వేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడైతే కాకరకాయ వేసేసుకుందాము. తర్వాత రా మ్యాంగో కూడా వేసేసుకుందాము. రెండు కూడా మనకి చక్కగా కలిసి కుక్ అవుతూ ఉంటే కొంచెం ఆ పులుపు, ఆ టేస్ట్ అంతా కూడా బాగా తెలుసు. ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు అనుకుంటా కదా మ్యాంగో అండ్ కరేలా. అవును, రెండు అంటే ఎలాగో మ్యాంగో టేస్ట్ ని కూడా కరేలా తీసుకుంటుంది కాబట్టి మనకు ఆ పులుపు కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఎస్, అండ్ కొన్ని ఫ్లేవర్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ముందుగా కొంచెం పసుపు, సో తర్వాత ఉప్పు వేసుకుందాము మొత్తం రెసిపీ సరిపడా. సో బెల్లం కూడా కొంచెంగా ఇప్పుడు వేసేసుకుందాము, చాలా కొంచెంగా వేసుకుందాము, మరి ఎక్కువ స్వీట్నెస్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. చింతపండు రసం కూడా ఇప్పుడు వేసేస్తే మనకు ఆ పులుపులో కూడా బాగా కుక్ అయిపోతూ ఉంటుంది. కొంచెంగా వేసుకుందాం. సో ఆల్రెడీ మనకి రా మ్యాంగో ఉంది కాబట్టి మళ్ళీ నిమ్మరసం కూడా వేసుకుంటాం కాబట్టి మిక్స్ చేసేసుకుందాం కదా. ఒక్కోసారి కాకరకాయ చేదు పోగొట్టడానికి ఎక్కువ చింతపండు గుజ్జు వేసుకుంటూ ఉంటాము. మనకేమో ఆ కర్రీ అంతా చింతపండు గుజ్జుతో తిన్నట్టే ఉంటుంది. అవును, అది కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ధనియాలు దంచుకున్నాం కదా, సో అది కూడా పొడి వేసేసుకుందాము. చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి బాగా కుక్ అయిపోతే రైస్ లోకి బాగుంది. ఇంకేమైనా వేయాలా? కొంచెం వాటర్ వేసేనా? వాటర్ వేసేయచ్చు కొంచెం. తర్వాత దాంట్లో బాగా మనకి స్పెషలీ కాకరకాయ కొంచెం బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ కొంచెం ఆ మాయిశ్చర్కి అది మగ్గిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ అండ్ అది కూడా కొంచెం మామిడికాయ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మూత పెట్టేస్తున్నాను. అది ఉడికేలోపు మనం కాస్త ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాము. సో మున్నా గారు మనకి మెయిల్ చేశారు. హీఈస్ 35 years old అండ్ ఆస్తమా ప్రాబ్లం ఉందంట. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ డైట్ ఎలా తీసుకుంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ మున్నా గారు. సో ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనరల్గా అయితే ఎక్కువ
ఓన్లీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ పర్టికులర్ ఫుడ్స్ అనేది కొంతమందికి పడదు, ఇండివిజువల్గా కొన్ని పడవు. మేబీ సో పెరుగు, బనానా, తర్వాత కొంతమందికి అంటే ఇండివిజువల్గా కొన్ని పడవు. అవి కనుక మనం తీసేసుకున్న అంటే అవాయిడ్ చేసేసుకున్నామంటే రెగ్యులర్ ఫుడ్స్ అన్ని డెఫినెట్గా తీసుకోవచ్చు అనమాట. బేసికలీ ఫ్లెమ్ ఫార్మేషన్, చల్లటి ఫుడ్స్ తీసుకోకూడదు. ఇంపార్టెంట్ గా ఫ్రిడ్జ్ నుంచి ఇమీడియట్ గా తీసుకొచ్చి, ఈవెన్ పెరుగైనా సరే మామూలుగా తోడు పెట్టుకుని అప్పటికప్పుడు అంటే మార్నింగ్ తోడు పెట్టుకుని మధ్యాహ్నం కల్లా మనం తింటున్నామంటే ప్రాబ్లం ఉండదు. బట్ అదే పెరుగు కనుక ఫ్రిడ్జ్ లోంచి తీసి ఇమీడియట్ గా అనేది తీసుకోకూడదు. బట్ అదర్వైజ్ మిగతా ఫుడ్స్ అన్ని కూడా డెఫినెట్లీ తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఏంటి అంటే ఎక్కువగా స్టీమింగ్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. హాట్ సూప్స్ కానివ్వండి, లేకపోతే హాట్ వాటర్ కానివ్వండి తీసుకుంటే ఫ్లెమ్ ఫార్మేషన్ తగ్గుతుంది. అండ్ దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఏదైతే వస్తుందో ఆస్మా రిలేటెడ్, సో అది కొంచెం తగ్గుతుంది. తెలిసి తెలియకుండా ఏమన్నా తిన్నప్పుడు అది కొంచెం కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అదే ఇంపార్టెంట్గా ఈ కొన్ని ఫుడ్స్ మాత్రం మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలర్జీస్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా మాత్రం అది కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. బికాస్ డెఫినెట్లీ ఆస్మా రిలేటెడ్ కొన్ని అంటే లైక్ వంకాయ ఇలాంటివి ఎలర్జీస్ ఉన్నాయంటే అది మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. బట్ అదర్వైజ్ జనరల్గా ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ అనేది మనం ఉండదు. స్ట్రాంగ్ పంజెంట్ ఏమన్నా ఫ్లేవర్స్ పడట్లేదు అంటే మాత్రం అవి కూడా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. పులుపు ఎక్కువ పడదేమో కదా, పులుపు, చింతపండు, అదే సో పెరుగులో మనం పులుపు అందుకే చెప్తూ ఉంటాం తీసుకోవద్దు అని చెప్పేసి. బట్ అదే మార్నింగ్ తోడు పెట్టుకుని అలా తీసుకుంటే పర్వాలేదు. చింతపండు కూడా డిపెండ్స్, చాలా మంది తింటారు. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్గా ఒకవేళ వాళ్ళు పడట్లేదు అంటే మాత్రం చింతపండు జనరల్గా అవాయిడ్ చేస్తారు. బట్ అదర్వైజ్ చింతపండు, టొమాటో, పులుపు, ఇలాంటివి తినచ్చు, మ్యాంగో లాంటివన్నీ డెఫినెట్ అంటే ఇప్పుడు వైటమిన్ ఏ, వైటమిన్ సి డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో ఒకవేళ వాళ్ళు పులుపు అవాయిడ్ చేసేసారు అంటే లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ కూడా అవాయిడ్ చేస్తున్నట్టే. ఇండివిజువల్గా 1-2 ఏమైనా పడట్లేదు అంటే అవి మాత్రం అవాయిడ్ చేయొచ్చు. బట్ మిగతా అన్నీ కూడా డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చల్ల పదార్థాలు తీసుకోకుండా మరీ పుల్లగా ఉన్నది తీసుకోకుండా, లైక్ ఇప్పుడు చింతపండు యాస్టిస్ నేచర్ పులుపు, అవును, పెరుగు పుల్ల పడితే తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో సో అలా నేచర్ వైజ్ పుల్లగా ఉన్నవి కొంచెంగా సిట్రస్ ఫ్రూట్స్ కొంచెంగా తగ్గించుకుని మిగతా అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. చల్లగా కాకుండా నార్మల్ టెంపరేచర్లో తీసుకుంటే మాత్రం ఏ ప్రాబ్లం రాదు. ఓకే, నైస్. సో ఇండివిజువల్గా కొన్ని చెక్ చేసుకుంటూ మనకి ఏది పడుతుంది ఏది పడదు, అది కాకుండా చల్లటి పదార్థాలని, పుల్లటి పదార్థాలని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్ అండ్ మంచి సజెషన్స్ వచ్చాయని అనుకుంటున్నాను మున్నా గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కాకరకాయ నచ్చని వాళ్ళకి ఎంతో ఇష్టంగా తినేలాగా ఒక మంచి కాంబినేషన్ తీసుకొచ్చేసాం, అదే మ్యాంగో మ్యాజిక్ అనమాట. సో మామిడికాయ ఎందులో వేసినా మనకు బాగా నచ్చేస్తూ ఉంటుంది కదా, అందుకే కాకరకాయని కూడా మ్యాంగోలో కలిపేసాం ఇలా కర్రీ రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఎస్, మనకి ఎక్కడ కాకరకాయ ఉంది ఎక్కడ మ్యాంగో ఉంది తెలియనట్టుగా బాగా కుక్ అయిపోయింది. అంటే మ్యాష్ అయిందని కాదు నా ఉద్దేశం, టేస్ట్లు బ్లెండ్ అయ్యే విధంగా కుక్ అయ్యింది. సో ఎస్, ఇప్పుడు ఇది రెడీ కాబట్టి ఇంకా రైస్ వేసేస్తావా? ఓకే, రైస్ వేసేసుకుందాం. మనం సరిపడా ఉప్పు, ధనియాలు అన్ని. సో రెడ్ రైస్ వేసుకుంటున్నాం మనం దీంట్లోకి. బ్రౌన్ రైస్ కూడా వాడచ్చు. బేసికలీ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి కాకరకాయ చాలా హెల్ప్ చేస్తుందని మనకు తెలుసు కదా. సో ఒకవేళ కాకరకాయ ప్లెయిన్గా తినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఇలా కొంచెం మ్యాంగో కలుపుకుని ఇలా మన ఫేవరెట్ వైట్ రైస్ కొంచెం అవాయిడ్ చేసేసి ఇలా కొంచెం రెడ్ రైస్ వేసుకుని తీసుకున్నామంటే చాలా మంచిది షుగర్ కంట్రోల్. ఆ కాస్త బెల్లం కూడా పక్కన పెట్టేసినా మనకు టేస్టీగానే ఉంటుంది. డెఫినెట్లీ. అక్కడక్కడ పల్లీలు కనిపిస్తుంటే నాకు జీడిపప్పు కూడా వేసుకోవచ్చేమో. డెఫినెట్లీ నట్స్ అన్ని కూడా ప్లాన్ గా మనం డెఫినెట్లీ వేసుకోవచ్చు. ఎక్కువగా పల్లీలు మనం వాడతాం కాబట్టి అలా వేసుకోవడం అలవాటు అయిపోయింది. బట్ ఆల్మండ్స్, వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసేసుకున్నాం. అండ్ పైన నుంచి నిమ్మరసం కూడా వేసేసుకున్నాం. ఓకే, సో రెడీ అయిపోయిందండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరోమాలో అయితే నిజంగా ఎక్కడ కాకరకాయ వేసినట్టే అనిపించట్లేదు. మరి టేస్ట్లో ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఇంకోసారి చూసి నోట్ చేసుకోండి. మ్యాంగో కరేలా రైస్కి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం చిన్న ముక్క, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ రైస్ 1 కప్పు, పల్లీలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ. మ్యాంగో కరేలా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని
పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక కాకరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, తగినంత పసుపు, ఉప్పు, బెల్లం, చింతపండు రసం, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. చివరిగా దీంట్లో ముందుగా ఉడికించుకున్న రెడ్ రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం జల్లుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో కరేలా రైస్ రెడీ.